ఒకరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో పెడతారని అనుకున్నాం. అసలు నేను బిగ్ బాస్ ని తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను, ఆడియన్స్ ని కూడా తప్పు పట్టను. కానీ నేను ఒకటే బాధపడేది ఏంటంటే నేను ఎలిమినేట్ అయ్యేందుకు కూడా కాదు, నేను ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా నా పాయింట్ గెలవడము ఓడడము కాదు. నేను అందరికి చాలా మందిలో మీరు యూట్యూబ్ ఛానల్స్ లో చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేళ్ళా. ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను తప్ప, నేను మనసులో తెలుసుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో కుట్రలు కుతంత్రాలు చేయడానికో పాలిటిక్స్ చేయడానికో ఇలాంటివి కాదు. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసామా, చేయలేదు అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాను. అంటే బిగ్ బాస్ టీమ్ కావాలనే స్టార్ మా వాళ్ళని సీరియల్ యాక్టర్స్ ని వాళ్ళ కంటెంట్ చూపించి కంటెంట్ ని జాచాలనుకోవచ్చా? వాళ్ళు హైప్ చేసి ఎవరైనా కూడా నా ప్రోగ్రామ్ హై రేటింగ్ రావాలనుకుంటారు. ఒకవేళ కనుక నేను చేస్తున్న దానికి రేటింగ్ రాలేదేమో అందుకని వాళ్ళు తీసేసారేమో, మనకు తెలియదు. అవన్నీ కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. నబిల్ ఎలా ఆడుతున్నారు? నబిల్ చేసిన ఆట తెలిసి సోనియా డాన్స్ చేసింది కదా, అలా మీరు ఏం ఫీల్ అయ్యారు? నబిల్ చాలా జెన్యూన్ గా ఆనెస్ట్ గా ఆడతాడు. 100% పెట్టి ఆడదాం అనుకుంటాడు. కానీ తనని తను యష్మి కావచ్చు లేకపోతే సోనియా కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా నాకు షాక్ అనిపించింది. బిగ్ బాస్ అంటే ఇదేనేమో తర్వాత రెండోసారి పొడిచాడు, మూడోసారి పొడిచాడు. సార్ మళ్ళీ రీఎంట్రీ అయితే వెళ్తారా సార్? నన్ను నేనే 2 సార్లు నామినేట్ సీరియస్ సిచ్యువేషన్ లో మీరు వేసే జోకులు పండలేదనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అవ్వచ్చు ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే క్షమించాలి. బట్ కొత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండాలి అనేది నా కోరిక. కొంతమందికి అది టైమింగ్ కొంచెం మిస్ అవ్వకూడదు. చాలా మంది వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి వీక్ లో, బట్ ఒక తెలుగు వాళ్ళు అయ్యండి మీకు హై రేటింగ్ ఉన్న మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు. నన్ను బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి ప్రేమతో చేసిన ఎలిమినేషన్. థ్యాంక్ యూ సో మచ్.